ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికీ కూడా శుభావందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము నోవాహును గురించి తెలుసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం 8-9 వచనాలు. నోవాహు రక్షించబడినట్లు విధానము. మరి ఆ రోజు భూమంతా కూడా నరుల యొక్క చెడు ప్రవర్తన బట్టి బలాత్కారంతో నిండి ఉన్నప్పుడు దేవుడు వారందరినీ కూడా మరి నాశనం చేయాలని భావించినట్లుగా మనం చూడవచ్చు. మరి వారందరిలో కూడా నోవాహు అక్కడే రక్షింపబడటానికి గల కారణాలు మనం తెలుసుకుందాం ప్రియులారా. 8వ వచనం నుంచి, ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం నుంచి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనయుండును. నోవాహు దేవునితో నడిచినవాడు. ప్రియులరా, నోవాహు ఒక్కడే రక్షింపబడటానికి, నోవాహు యొక్క కుటుంబం రక్షించబడటానికి గల కారణము నోవాహు నీతిపరుడును దేవునితో కూడా నడిచినవాడు. ఈ నోవాహు యొక్క వంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, అవ్వ ఆదాముకు మొదటగా జన్మించినటువంటి వారు కయ్యను, హేబేలు. కయ్యను చేత చంపబడ్డాడు. మిగిలిన ఒక్క కొడుకు కయ్యను శాపగ్రస్తుడవుతాడు. తర్వాత వారిద్దరికి జన్మించినటువంటి వాడు షేతు. అతని యొక్క సంతానం అంతా కూడా దేవుని కుమారులుగా, దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి నడిచేటటువంటి వారిగా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అందుకనే షేతు యొక్క సంతానాన్ని దేవుని కుమారులుగాను, కయ్యను ఆదాముకు మిగతా వారి ఎడల పుట్టినటువంటి సంతానాన్ని నరుల కుమార్తెలుగాను మనము గత వీడియోలో తెలుసుకున్నాం. ప్రియులరా, ఈ షేతు యొక్క వంశములోని వాడే నోవాహు. ఆ షేతు యొక్క వంశములోని 7వ తరము వాడే హానోకు. ఆ షేతు యొక్క వంశములో 7వ తరం వాడైనటువంటి హానోకు దేవునితో కూడా నడిచాడు. ఆ హానోకుకు మెతుషెలకు లెమెకుకు నోవాహు జన్మించారు. అంటే నోవాహుకు హానోకు ముత్తాత అవుతాడు. ఆ ముత్తాత నడిచినట్లుగా నోవాహు కూడా దేవునితో నడిచాడు. ముత్తాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ముత్తాత అయినటువంటి హానోకు. నోవాహు జలప్రళయము వచ్చేటప్పటికి నోవాహు యొక్క వయసు 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలు కూడా నోవాహు దేవునితో నడిచాడు. నోవాహు యొక్క జీవిత చరిత్రలను నోవాహు నుంచి మనం నేర్చుకోవలసినది, జలప్రళయము నుండి రక్షించబడే నోవాహు యొక్క జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలి. జలప్రళయం తరువాత నోవాహు జీవించిన విధానము మనము తీసుకోకూడదు ప్రియులారా. జలప్రళయము వచ్చేటప్పటికి 600 సంవత్సరాలు కూడా దేవునితో నడిచాడు. అందుమూలంగానే నోవాహు రక్షించబడ్డాడు. జలప్రళయము వచ్చేటప్పటికి నోవాహు వయసు 600 సంవత్సరాలు. జలప్రళయము మరి ముగిసి మరలా భూమి మీదకి, వాడ నుంచి భూమి మీదకి వచ్చేటప్పటికి నోవాహు వయసు 601 సంవత్సరం. ఎందుకంటే ఆదికాండము 8వ అధ్యాయం 13-14 వచనాలు చూసినట్లయితే 601వ సంవత్సరమున వాడ నుంచి బయటకు వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఆదికాండం 8:13. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను.
ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనములో నోవాహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలనియు ఆ దినమందే విప్పబడను. 600 సంవత్సరాలప్పుడు జలప్రళయం వచ్చింది. 500 సంవత్సరాలప్పుడు నోవాహు కుమారులను కన్నట్లుగా మనం చూడవచ్చు. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం నోవాహు 500 ఏళ్ళు గలవాడై షేము హాము 50 కనను. అంటే 500 సంవత్సరాలకే వీరు ముగ్గురిని కన్నాడు. వీరిలో పెద్దవాడైనటువంటి షేము జలప్రళయం వచ్చేటప్పటికి అతని వయసు 98 సంవత్సరాలుగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆదికాండము 10వ అధ్యాయము 11వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ఆదికాండం 11:10 చూసినట్లయితే షేము వయసు జలప్రళయం వచ్చినాటికి 98 సంవత్సరాలు. జలప్రళయం వచ్చిన 2 సంవత్సరాలకు ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుని కనేటప్పటికి 100 సంవత్సరాలు షేముకు. అంటే జలప్రళయం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అంటారు. జలప్రళయానికి ముందు అప్పటికి 98 సంవత్సరాలుగా మనం చూడవచ్చు. హాము యాఫేతు అని వారు కూడా 90-80 సంవత్సరాలు వారికి ఉండవచ్చు. మరి అంత వయసు ఉన్నటువంటి కుమారులు తండ్రి యొక్క మాటను వినుట మూలంగా వారును వారి భార్యలు కూడా నోవాహుకు ప్రకటించబడినటువంటి ఆజ్ఞను వారు కూడా పాటించటం మూలంగా వారు రక్షించబడినట్లుగా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనంలో జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు విందులు వినోదాలు చేసుకునుచు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎవరో భూమి మీద ఉన్న అందరూ కూడా. మరి నోవాహు వారందరూ అలా జీవిస్తూ ఉంటే నోవాహు ఎలా జీవిస్తున్నాడు? ఓడను తయారు చేసుకుంటంలో ఉన్నాడు. ఓడను తయారు చేసుకుంటాం అంటే మాటల ఓడను తయారు చేసుకుంటానికి ఏమన్నా 100 మంది జనాంగం ఏమన్నా వచ్చారంటే నోవాహుని వారందరూ కూడా వెర్రివాడిగా చూస్తూ ఉండేవారు. ఓడను దేవుడు జలప్రళయం రప్పించబోతున్నాడు, ఓడను తయారు చేసుకోమని నాతో చెప్పాడు, మీరు రండి ఓడను తయారు చేద్దాం, మీరు కూడా ఇందులో రక్షింపబడతారు అని చెప్తే వాళ్ళందరూ కూడా వెర్రివాడిగా చూచి నవ్వుతూ ఉండేవారు. వీడు పిచ్చోడ్రా అని నవ్వుతూ ఉండేటటువంటి వారు ఎవరు కూడా వచ్చేవారు కదా. నోవాహు కుమారులు మాత్రమే ఓడను తయారు చేసుకున్నట్లుగా వారి కోడంటలు వారు మాత్రమే తయారు చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. అది తయారు చేసుకోవటం 1 రోజు 2 రోజులు 10 రోజుల్లో 100 రోజుల్లో అయ్యేటటువంటి పని కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఓడను తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి. ఓడను తయారు చేయటం అనేది చిన్న ఓడ 8 మంది సరిపడగలంటే చిన్న ఓడ అయితే సరిపోతుందంటే అలా కాదు. మరి ఆ ఓడలో ఎంతమంది జనాంగం ఉన్నారు అని అంటే 8 మంది మనుషులు మాత్రమే. కానీ ఆ ఓడలో ఉన్నటువంటి వారు ఆదికాండం 7వ అధ్యాయము 2వ వచనములు పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులను 7 పెంటులు 7 పవిత్రం కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియును 2 ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 ఆడవి 7 నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఇంకా వాటిని ఉంచుకోవటం కాదు. ఆదికాండము 6వ అధ్యాయము 20వ వచనం నీవు వాటిని బ్రతికించి ఉంచుటకై వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను వాటి జాతుల ప్రకారం నేలను ప్రాపు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికి ఆహారమగునని
చెప్పాను. నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించినది యావత్తూ చేశాను. దేవుడు ఆ ఓడలో ప్రవేశించి జంతువులు, మన భూమి ప్రపంచం మీద ఉన్నటువంటి జంతువులు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా రెండేసి నీ దగ్గరికి వస్తాయి. వాటికి సరిపడా ఆహారాన్ని సమకూర్చమంటే అది ఎంత కష్టతరమైనటువంటి పని అండి. ఏనుగులు ఉంటాయి, అవి తినటానికి ఎంత ఆహారం కావాలో ఒక రోజుకి. పులులు ఉంటాయి, సింహాలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి. వీటన్నిటికి పాటు సంవత్సరం పాటు 600 సంవత్సరముల ప్రాయములో నోవాహుకు జలప్రళయము వచ్చింది. 601వ సంవత్సరంలో వారు ఓడ నుంచి బయటకు వచ్చారు. ఈ సంవత్సరం పాటులుగా వారు తినటానికి, సమస్త జీవరాశులు తినటానికి ఎంత ఆహారం సమకూర్చాలి. సముద్రపు నీరు కానీ మరి చుట్టుపక్కల ఉన్న నీరు త్రాగటానికి పనిచేయదు. మరి అన్నిటిని వారు సమకూర్చుకోవాలంటే ఒంటులు ఉన్నాయి, ఇంకా నానా విధములైనటువంటి జాతులు, క్రూర మృగాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మరి ఎడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అందులో ఉంచాలి. అందులో ఉంచడానికి సరిపడా ఓడను తయారు చేయాలి. ఆహారం వాటన్నిటికీ సంవత్సరం పాటు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచాలి. ఎంత కష్టతరమైన పని దేవుడు పెట్టాడు. కానీ నోవాహు అదేది కష్టం అనుకోలేదు. దేవుడు చెప్పింది యావత్తూ జరిగించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే నోవాహు ఓడను తయారు చేయటం 1 రోజు 2 రోజుల్లో కదండి. నా ఊహ ప్రకారం అయితే ఒక 50 సంవత్సరాల పాటు చేసి ఉండవచ్చేమో. కుమారులు, వారికి సహాయం వచ్చేటువంటి నోవాహు, వీరు మాత్రమే దానిని తయారు చేసుకోవటంలో జరిగింది. దీన్ని మనము ఒకసారి కుమారుని గురించి, నోవాహుని గురించి మనం తెలుసుకున్నట్లయితే, కుమారులు కూడా మనం ఇందులో మెచ్చుకోవాలండి. జలప్రళయం వచ్చేటప్పటికి 98 సంవత్సరాలు ఒకటికి, 90 సంవత్సరాలు ఒకటి, 85 సంవత్సరాలు ఈ విధంగా ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ కూడా తినుచు త్రాగుచు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, వారి ఇష్టానుసారంగా గంతులు వేస్తూ తిరుగుతూ ఉంటే, వారి ఇష్టానుసారంగా ఒకరితో ఒకరు వ్యభిచరిస్తూ వారి శరీరేచ్ఛల ప్రకారము జీవిస్తూ ఉంటే, తండ్రికి దేవుడు ఆజ్ఞాపించాడు. తండ్రి చెప్పినటువంటి మాటను విని ఓడను తయారు చేసుకోవటంలో, ఆహారాన్ని వాటన్నిటికీ సమకూర్చుకోవటంలో వీరు తోడుగా ఉండి తండ్రి మాట విని మరి ఆ ఓడను సిద్ధం చేసి ఆహారాన్ని సిద్ధం చేసినటువంటి కుమారులను కూడా మనం ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. అలా వారు చేశారు కనుకనే వారు కూడా రక్షింపబడ్డారు. అందరూ తింటున్నారు, త్రాగుతున్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నువ్వు ముసలోడు ఏదో చెప్తున్నావు, దేవుడు ఏదో నీకు చెప్పాడంట, చెప్పేద్దా మాకు చెప్పొచ్చు కదా దేవుడేదో. మనం ఒకటే బ్రతకటం కాకుండా ఈ జంతువులన్నింటినీ బ్రతికించాలా, దేవుడు నీకు చెప్పాడా అని తండ్రిని ధిక్కరించలేదండి. తండ్రి చెప్పిన దాని ప్రకారం వారు నడిచారు. ప్రియుల సందర్భంగా మనము కొన్ని సందర్భాల్లో దేవుడు అతనితో మాట్లాడటం ఏంటి, మనతో కూడా మాట్లాడగల కదా, మనము ప్రార్థన చేస్తున్నాం కదా అని మనము ఒక్కోసారి ప్రశ్న వేస్తూ ఉంటాం. ఉదాహరణకు ఈ సందర్భంగా మా తండ్రి గారి విషయంలో నా తమ్ముడు డేవిడ్ అడిగినటువంటి ప్రశ్నను నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. మా తండ్రి గారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు మా డేవిడ్ అన్నటువంటి మాట, నీకు ఆరోగ్యం బాగోకపోతే మేము దేవుణ్ణి మరి ప్రార్థించము,
నీకు ఆరోగ్యం బాగుంటేనే ఈ దేవుణ్ణి ప్రార్థిస్తాము అని అన్నప్పుడు మా తండ్రి గారు అన్నటువంటి మాట. అంటే నీకు ఏదో అద్భుతం, నా ద్వారా అద్భుతం జరిగితేనే కానీ దేవుడు, మరి ఈ దేవుని నమ్మవా? దేవుడు, ఈ దేవుడే గొప్పవాడని నేను అనేక రకమైనటువంటి పరిశోధనలు పెట్టి నేను ఈ దేవుణ్ణి పరీక్షించి ఈ దేవుడే నిజమైన దేవుడని నేను విశ్వసించాను, మిమ్మల్ని కూడా విశ్వసించమన్నాను. కానీ ఇప్పుడు నీకు ప్రత్యేకించి దేవుడు అద్భుతాలను చూపాలా అంటే నేను పెంచినటువంటి విశ్వాసం ఇదేనా అని కోపపడిన విధానాన్ని మనం నేను ఈ సందర్భంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంటే దేవుడు అందరికీ కూడా ప్రతి మనిషికి చెప్పడండి. నోవాహుకు చెప్పాడు. నోవాహు యొక్క మాటను విన్నటువంటి కుమారులు, కోడండ్రులు, భార్య బ్రతికారు. నోవాహు మాట విననేటువంటి యావత్ ప్రజలు నశించిపోయారు. దేవుని వార్త ఒక్కని ద్వారానే ప్రకటించబడుతుంది, హెచ్చరించబడుతుంది. ప్రతి ఒక్కొక్కరికి బొట్టు పెట్టి దేవుడు డైరెక్ట్గా చెప్పడండి. తన వాక్యం ద్వారా, ప్రవక్తల ద్వారా, దైవ సేవకుల ద్వారా, ఒక్కో వ్యక్తి ద్వారా మాట్లాడతాడు. తనకిష్టమైనటువంటి వ్యక్తి ద్వారా. తనకిష్టమైనటువంటి వ్యక్తి నోవాహు. నోవాహు నీతిపరుడును, దేవునితో కూడా నడిచినవాడు, దేవుని చెప్పినది యావత్తు జరిగించినటువంటి వాడు. అందుచేతనే అతనితో దేవుని మాట్లాడాడు. జరగబోయేది దేవుడు అతనితో చెప్పాడు. అతను చెప్పిన దానిని విన్నటువంటి కుమారులు, కోడండ్రులు బ్రతికారు, మిగతా వారు నాశపోయారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొన్ని హెచ్చరికలు దేవుడు ఎవరో ఒకరి ద్వారా హెచ్చరిస్తాడు. దానిని మనము పాటించాలి. దైవ సేవకుల ద్వారా, ఒక్కొక్కరి ద్వారా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తాడు. దాన్ని మనము విశ్వసించాలి. విశ్వసించినట్లయితేనే మనము రక్షింపబడతాము. అలా కాదు, నాతోటి మాట్లాడాలనుకుంటే దేవుడు ఎవరు పడితే వారితోటి మాట్లాడడు. నోవాహు నీతిపరుడును, నిందారహితుడును, దేవునితో కూడా 600 సంవత్సరాల పాటు నడిచినటువంటి వ్యక్తి. వాడ కూడా ఒక రోజులో 2 రోజులు తయారు చేయబడినది కాదు, అనేక సంవత్సరముల పాటు తయారు చేయబడింది. ఆ అనేక సంవత్సరాల పాటు సువార్త ప్రకటించబడుతూనే ఉంది. నోవాహు వాడను ఎందుకు తయారు చేస్తున్నాడు, వాడి పిల్లలు వాడను తయారు చేస్తున్నారంటే దేవుడు నోవాహుతో చెప్పాడట. ఎందుకు తయారు చేస్తున్నారని నోవాహుని అడుగుతారు. దేవుడు నాకు చెప్పాడని చెప్తున్నాడు. వారందరికీ కూడా రక్షణ సువార్త ప్రకటించబడింది, కానీ విశ్వసించినటువంటి నోవాహు కాకుండా మిగతా 7 రక్షింపబడ్డారు. ఈరోజు అదే సువార్త, రక్షణ సువార్త నీకు నాకు ప్రకటించబడుతుంది. దేవుని వాక్యం ప్రకారం నడిచినట్లయితే, దేవుని మాట ప్రకారం నడిచినట్లయితే పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు. మరి అక్కడ ఉన్నటువంటి మిగతా జనాంగము తినుచు త్రాగుచు నోవాహును హేళన చేస్తూ, నిందిస్తూ జీవించారు. వారందరూ కూడా నాశనం అయిపోయారు. ప్రియులారా, దేవుడు నోవాహును కాపాడటానికి ముఖ్య కారణము దేవునితో నోవాహు నడిచిన విధానము. అందును బట్టి, అలాగే తండ్రి యొక్క మాటను విన్నటువంటి కుమారులు. మరి ఈ రోజుల్లో కుమారులు 16 సంవత్సరాలు, అసలు చిన్నపిల్లలప్పుడే మాట వినటం లేదు. కానీ వారికి 98 సంవత్సరాలు, 90 సంవత్సరాల వయసులో కూడా వారు తండ్రి యొక్క మాటను పాటించారు కనుకనే వారు రక్షింపబడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇందును బట్టి
మనము మన విశ్వాస ప్రయాణములు అందరూ వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా, మనకే ఈ కష్టాలేంటి, ఈ నష్టాలేంటి, వ్యాధులేంటి, బాధలేంటి అని మనము నొచ్చుకొని వారితో కలిసి జీవించినట్లయితే, వారి ఇష్టానుసారముగా నోవాహు కాలములో వారి ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉండటం చూచి నోవాహు కానీ నోవాహు కుమారులు కానీ మనకేంటి కష్టాలు, మనతో పాటుగా ఈ జంతువులన్నింటినీ పోషించటం ఏంటి, సంవత్సరం పాటు వాటికి ఆహారం సమకూర్చటం ఏంటి, ఇదంతా మనకు ఎందుకు వచ్చిన ప్రయాస అని వారు అనుకున్నట్లయితే వారు రక్షింపబడేటటువంటి వారు కాదు. మనకు దేవుడు ఈరోజు నోవాహుకు ఆజ్ఞాపించినట్లుగా మీరు ఈ విధంగా నడవండి, నడిస్తేనే పరలోక రాజ్యం చేరతారు అని దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. మీరు దేవుని వాక్యం ప్రకారం నడవండి, ఇతరులను ప్రేమించండి, అలాగే క్షమించండి, అలాగే మరి నేను ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నింటి ప్రకారం నడవండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ నడుస్తూ ఉన్నప్పుడు ఉదాహరణకు ఎవడో తింటున్నాడు, త్రాగుతున్నాడు, తిరుగుతున్నాడు, వాళ్ళు బాగానే ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, మనం తాగకూడదు, తినకూడదు, తిరగకూడదు, ఏంటి మనకి కష్టాలు అయినా మనం అన్నీ జాగ్రత్తగానే పాటిస్తున్నాము, కానీ ఈ కష్టాలేంటి, నష్టాలేంటి అని మనం అనుకున్నట్లయితే ఆ రోజు నోవాహు నాకే ఎందుకు వచ్చిన కష్టం ఇది, నేను కాకుండానే మరి పెద్ద ఓడను తయారు చేయమంటున్నాడు, జంతువులన్నింటినీ పట్టే విధంగా ఓడను తయారు చేయమన్నాడు, వాటన్నిటికీ ఆహారం సమకూర్చమన్నాడు, ఎంత పనిభారం నాకు ఎందుకు అని నోవాహుని గురించి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అవకాశమే లేదు. అలాగే వారి యొక్క కుమారులు కోడంటలు కూడా అందరూ చక్కగా తిరుగుతున్నారు, త్రాగుతున్నారు, సుఖంగా ఉన్నారు, మనకి కష్టం ఎందుకు అని వారు భావించినట్లయితే వారు రక్షించబడినటువంటి వారు కాదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. దేవుడు వాటిని భరించమని చెప్పినప్పుడు మనం భరించాలి. దేవుడు చెప్పింది యావత్తు నోవాహు ఏ విధంగా చేశాడో మనము యావత్తు కూడా అలా జరిగించాలి. శ్రమ అనుకోకూడదు. ఆ రోజు శ్రమ అనుకుంటే వారు రక్షించబడే వారు కాదు, ఈరోజు మనం చెప్పుకునేటువంటి వారు కాదు. మనము శ్రమ అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, మరి ఏదైనా కానీ ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. విశ్వాస జీవితంలో సాగేటప్పుడు ఎన్నో అవమానాలు నోవాహు పొందాడు. హేళన చేసేవాళ్ళు అంతమంది హేళన చేశారు. అవన్నీ పట్టించుకుంటే నోవాహు రక్షించబడేటటువంటి వారు కాదు. మనం కూడా మన విశ్వాస జీవితంలో ఎంతోమంది హేళన చేయవచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో కష్ట నష్టాలు రావచ్చు, కానీ వాటన్నిటిని కూడా మనము పట్టించుకోకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు నోవాహు. దేవుడు ఏదైతే చెప్పాడో అది మనము చేద్దాము, రక్షించబడదాం. ఇంకా నోవాహు ఓడ నుంచి రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత తన జీవితం, తన కుమారుల జీవితం ఏ విధంగా ఉంది. అలాగే ఓడ నుంచి కాకిని, పావురాన్ని వదిలివేశాడు. కాకి ఏమి చేసింది, పావురం ఏమి చేసింది, ఈ విషయాలను మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఈ నోవాహు యొక్క జలప్రళయము ఓడ నుంచి రక్షించబడటానికి ముందు నోవాహు జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నోవాహు దేవుని ఆజ్ఞను పాటించటం కోసం ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు, అవహేళనలు, బాధలు భరించాడో ఆ విధంగా మనం భరించేవారిగా ఉండాలి. నోవాహు చెప్పబడినటువంటి వాగ్దానము, ఆజ్ఞ
ఆ తండ్రి యొక్క ఆజ్ఞను కుమారులు కోడండ్రులు ఏ విధంగా పాటించారో ఆ విధంగా మనమును దేవుని యొక్క వర్తమానానికి, దేవుని యొక్క సువార్తకు, దేవుని యొక్క వాక్యానికి విధేయులమై ఎవరో చెబుతున్నారు నాకు చెప్పాలి దేవుడు అనే విధానము కాకుండా, ఎవరు ఒకరి ద్వారా మనకు హెచ్చరించినా ఆ హెచ్చరికను పెడచెవిని పెట్టకుండా మనం అనుసరించి నడిచినట్లయితే వారందరూ రక్షించబడినట్లుగా మనము రక్షించబడతాం, లేదా మిగతా జనాంగం వల్లే నాశనం అవుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలు.